జనవరి నెల 3వ తారీఖున పరమశివుడు ఆకాశంలో మనకి దర్శనమిచ్చేటువంటి అద్భుతమైనటువంటి శివముక్కోటిగా చెప్తారు. ప్రతి సంవత్సరం ఈ శివముక్కోటి రోజునే పురస్కరించుకుని 3 రోజుల పాటు మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో మహారుద్ర యాగం అది కూడా చేస్తూ ఉన్నాం. 4-5 యాగాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సంవత్సరంలో జనవరి 1, 2, 3 తారీఖుల్లో ఈ మహారుద్ర యాగాన్ని అత్యంత విశిష్టమైనటువంటి ప్రాంతంలో అనగా జనమేజయ మహారాజు సర్పయాగాన్ని చేసినటువంటి తరుణంలో అతిపెద్ద యజ్ఞకుండలి ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం పెనుమేధము, పెద్ద యజ్ఞం జరిగిన ప్రాంతం అని. అటువంటి ప్రాంతంలో యాగాలు యజ్ఞాది క్రతువులు చేస్తే కూడా అవి తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. అందుకని ఈసారి పాలకొల్లు దగ్గరలో ఉండేటువంటి పోడూరు మండలం పెనుమదం గ్రామంలో ఉన్నటువంటి ఉమా అగస్త్యేశ్వర స్వామి స్వయాన అగస్త్య మహర్షి 1 కోటి శివ జపం చేసి ప్రతిష్ఠ చేసినటువంటి మహర్షి ప్రతిష్ఠమైనటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి లింగానికి మన మహారుద్ర యాగము అనేటువంటిది చేయడం జరుగుతూ ఉన్నది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ క్రతువులో ఒక మనిషి తన జీవితంలో ఎన్ని హోమాలు చేసుకోగలుగుతాడో అన్ని హోమాలు ఇందులో జరుగుతాయి. గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ, నక్షత్ర, వాస్తు, మృత్యుంజయ, దశమహావిద్య, చండీ సహిత మేధా దక్షిణామూర్తి, దత్త ఇటువంటి హోమాలన్నీ కూడా ఈ 3 రోజుల్లో జరుగుతాయి. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. జనవరి నెలలో 1, 2, 3 తారీఖుల్లో దీన్ని చేయడం త్రయాహ్నిక దీక్షగా జరుగుతూ ఉన్నది. కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో మనం ప్రారంభం చేస్తే, మహారుద్ర యాగంతో ప్రారంభం చేస్తే సాక్షాత్ శివుడే మన సంవత్సరం మొత్తాన్ని చూసుకుంటాడు. కాబట్టి ఇటువంటి యాగంలో ఈ స్క్రీన్ మీద కనబడుతూ ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా ఇందులో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీరు పాల్గొనవచ్చును. ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వారికి రూమ్ సదుపాయంతో పాటు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ధార్మికులు ఎవరైనా సరే భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చును. జనవరి నెల 3వ తారీఖున పరమశివుడు ఆకాశంలో మనకి దర్శనమిచ్చేటువంటి అద్భుతమైనటువంటి శివముక్కోటిగా చెప్తారు. ప్రతి సంవత్సరం ఈ శివముక్కోటి రోజునే పురస్కరించుకుని 3 రోజుల పాటు మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో మహారుద్ర యాగం అది కూడా చేస్తూ ఉన్నాం. 4-5 యాగాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సంవత్సరంలో జనవరి 1, 2, 3 తారీఖుల్లో ఈ మహారుద్ర యాగాన్ని అత్యంత విశిష్టమైనటువంటి ప్రాంతంలో అనగా జనమేజయ మహారాజు సర్పయాగాన్ని చేసినటువంటి తరుణంలో అతిపెద్ద యజ్ఞకుండలి ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం పెనుమేధము, పెద్ద యజ్ఞం జరిగిన ప్రాంతం అని. అటువంటి ప్రాంతంలో యాగాలు యజ్ఞాది క్రతువులు చేస్తే కూడా అవి తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. అందుకని ఈసారి పాలకొల్లు దగ్గరలో ఉండేటువంటి పోడూరు మండలం పెనుమదం గ్రామంలో ఉన్నటువంటి ఉమా అగస్త్యేశ్వర స్వామి స్వయాన అగస్త్య మహర్షి 1 కోటి శివ జపం చేసి ప్రతిష్ఠ చేసినటువంటి మహర్షి ప్రతిష్ఠమైనటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి లింగానికి మన మహారుద్ర యాగము అనేటువంటిది చేయడం జరుగుతూ ఉన్నది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ క్రతువులో ఒక మనిషి తన జీవితంలో ఎన్ని హోమాలు చేసుకోగలుగుతాడో అన్ని హోమాలు ఇందులో జరుగుతాయి. గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ, నక్షత్ర, వాస్తు, మృత్యుంజయ, దశమహావిద్య, చండీ సహిత మేధా దక్షిణామూర్తి, దత్త ఇటువంటి హోమాలన్నీ కూడా ఈ 3 రోజుల్లో జరుగుతాయి. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. జనవరి నెలలో 1, 2, 3 తారీఖుల్లో దీన్ని చేయడం త్రయాహ్నిక దీక్షగా జరుగుతూ ఉన్నది. కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో మనం ప్రారంభం చేస్తే, మహారుద్ర యాగంతో ప్రారంభం చేస్తే సాక్షాత్ శివుడే మన సంవత్సరం మొత్తాన్ని చూసుకుంటాడు. కాబట్టి ఇటువంటి యాగంలో ఈ స్క్రీన్ మీద కనబడుతూ ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా ఇందులో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీరు పాల్గొనవచ్చును. ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వారికి రూమ్ సదుపాయంతో పాటు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ధార్మికులు ఎవరైనా సరే భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చును.